హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. అడ్రస్ పెట్టు ముందు నీ అడ్రస్ పెట్టు అనే ఛాన్స్ ఇవ్వకుండా మారుతి ముందుగానే అడ్రస్ ఇచ్చారు. సో మరి జనవరి 8 ప్రీమియర్స్తో రిలీజ్ అయిన మన డార్లింగ్ ప్రభాస్ ది రాజా సాబ్ ఏంటి, ఎలా ఉంది, అసలు హారర్ కామెడీ జోనర్ని ఎంచుకున్నారు. సో మరి ఈ జోనర్ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసిందా లేదా, మారుతి డైరెక్షన్ ఎలా ఉంది, అసలు రాజా సాబ్గా డార్లింగ్ ప్రభాస్ యాక్టింగ్ ఎలా ఉంది, మొత్తం అసలు ఈ కాన్సెప్ట్ ఎలా ఉంది, రివ్యూ క్లియర్గా అడిగి తెలుసుకుందాం. మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. హలో విజ్ఞాన్ గారు. ప్రీమియర్స్కి సంబంధించి మొత్తం ఫ్యాన్స్ అందరూ కూడా థియేటర్స్ దగ్గర నిన్న 5 o'clock నుంచి ఆల్మోస్ట్ 11:30 వరకు వెయిట్ చేస్తూనే ఉన్నారు. అప్పటికే చాలా నీరసం వచ్చింది ఫ్యాన్స్ అందరికీ కూడా. సో 11:30కి సడన్గా బుకింగ్స్ ఓపెన్ అయినాయి, కొన్ని థియేటర్స్ దగ్గర టికెట్స్ ఇచ్చారు. సో మరి లోపలికి వెళ్ళిన ఫ్యాన్స్ని మారుతి ఏ రేంజ్లో ఎంటర్టైన్ చేయగలిగారు, ప్రభాస్ రాజాసాబ్గా ఎలా ఎంటర్టైన్ చేశారు, రాజాసాబ్ మీద మీ రివ్యూ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, చిన్నప్పటి నుంచి మనం పేదరాశి పెద్దమ్మ కథలు, బాలమిత్ర కథలు, పెద్ద బాల శిక్ష కథలు అన్నీ చదువుతానే పెరిగాం. ఇప్పటికీ ఇంకా చిన్నపిల్లల స్టేజ్ నుంచి అందరికీ నేర్పిస్తూనే ఉంటారు. అన్ని కథల్లోనూ సారాంశం ఒకటే, చెడుని జయించి మంచి గెలవడం, అంతే, ఒక మంచి సారాంశం. నెక్స్ట్ తర్వాత బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి ఇప్పటివరకు కూడా మనం ఎన్నో సినిమాలు చూసాం. అన్నిట్లోనూ కుటుంబ విలువల గురించి ఒక మంచిని మనకి చూపించే ప్రయత్నమే చేస్తాయి, చెడుని జయించి మంచిని చూపే ప్రయత్నమే చేస్తాయి తప్పితే వేరే ఏం ఉండవు. ఇప్పుడు రాజాసాబ్ దగ్గరికి వస్తే అధిక ధనదాహంతో, అంటే ఇంకా ఉన్నది చాలదు, నాకు ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలని తాపత్రయపడే ఒక క్యారెక్టర్ని ప్రజెంట్ చేశాడు. ఓకేనా? ఇట్లా డబ్బు దాహంతో ఉన్నటువంటి హీరోల సినిమాలు బోల్డ్ వచ్చాయి, చాలా వచ్చాయి. కొన్ని అదేంటిది ఇప్పుడు ఆహ్వానం అనుకో, హీరో శ్రీకాంత్కి డబ్బు దాహంతో పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటాడు, ఇంకొకటి, కొందరు రాజకీయాల్లోకి, కొంతమంది స్కాములు, అది ఇది ఏదో చేస్తారు. ఇక్కడ వీళ్ళు ఎంచుకున్న కాన్సెప్ట్ హారర్ కామెడీ, అంతమించి ఇంకేం లేదు. నౌ హర్రర్ కామెడీలో చాలామందికి తెలియని అంశం ఏంటంటే, కామెడీ అనేది డార్క్ కామెడీ. డార్క్ కామెడీ ఏంటంటే, తెర మీద పాత్రలు ఏదో వేదనతో ఇబ్బంది పడుతూ ఉంటాయి, అమ్మో ఏందో అని వాళ్ళు ఇబ్బంది పడుతుంటే మనకు నవ్వు వస్తుంది, అది డార్క్ కామెడీ. ఇక ఈ ఎలిమెంట్ని హారర్కి జోడించారు. ఎప్పుడు చంద్రముఖి టైం నుంచే ఉండింది. తర్వాత మారుతియే ఒక పునాది వేశాడు చిన్న సినిమాలకి, అంటే కొంచెం అప్పుడప్పుడే ఫేడ్ అవుట్ అవుతున్న హీరోయిన్స్ అందరికీ ఒక వరం లాంటిది. అలాంటి సినిమాలు బోల్డ్ వచ్చాయి, వాళ్ళందరికీ అవకాశాలు వచ్చాయి. ఈ రోజు వరకు కూడా మనం హర్రర్ కామెడీ చూస్తూనే ఉన్నాం. ఇక హిందీలో బాలీవుడ్లో అంటావా, స్త్రీ, బూల్ బులయ్య 1, 2, 3 పార్ట్స్ తీసుకున్న వాళ్ళు అదే జోనర్. అదొక నిన్నటి మన రష్మిక సినిమా, అంతవరకు అదంతా ఒక టైప్ ఆఫ్ యూనివర్స్, అదొక జోనర్. ఇంచుమించు అలాంటి కాన్సెప్ట్తో వచ్చిందే రాజాసాబ్, ఇంకా చెప్పాలి అంటే. అండ్ దీంట్లో ఒక నీతి ఉంది. ఇప్పుడు అతను ఉన్నాడు, రాజకుమారినే పెళ్లి చేసుకొని డబ్బు కోసం రాజకుమారిని మాయ చేసి పెళ్లి చేసుకుంటాడు. ఇక అదంతా గతం అయిపోయింది. ఆ పెద్ద ఆవిడ పాపం ఏదో అల్జీమర్స్తో బాధపడుతూ ఉంటుంది, కానీ మొగుడు మాత్రం బాగా గుర్తుంటాడు. ఏదో ఒకటి వీళ్ళని కలపాలన్న ప్రయత్నంలో రాజాసాబ్ జర్నీ స్టార్ట్ అయింది. ఆ జర్నీలో ఏంటి, ఖచ్చితంగా ఇంకా హారర్ సినిమా అంటే ఏదో ఒక బూత్ బంగ్లాని వెతుక్కుంటూ వెళ్ళాలి కాబట్టి అక్కడికి వెళ్ళడం, తనతో పాటు హీరోయిన్లు, అలాగే కామెడీ జోనర్ని కూడా న్యాయం చేయాలి కాబట్టి కొంతమంది కమెడియన్లు, ఇట్లా ఆ సెటప్లోకి రావడం, ఇక వాళ్ళు ఇబ్బంది పడడం, ఇతని లక్ష్యం ఏదో అతను ఛేదించుకుంటూ వెళ్ళడం, ఇది మనం మామూలుగా తెరమిది చూసాం. కాకపోతే ఇక్కడ ఏంటి, దయ్యానికి కూడా ఒక ఇంపార్టెన్స్ ఉండాలి కాబట్టి అసలు నువ్వు రాలేదు, నేనే నిన్ను రప్పించుకున్నాను, నువ్వు రావడానికి కూడా కారణం నేనే అనే జోనర్లో ఆ క్యారెక్టర్. ఇట్లా డిఫరెంట్ ఎలిమెంట్స్తో వెళ్ళిపోతుంది. అయితే ఎప్పుడైనా సరే హారర్ సినిమాలు, అన్ని హారర్ సినిమాలు ఒకలానే ఉంటాయి అబ్బా. ఒక టీం అంతా అడవిలోకో ఎక్కడికో వెళ్ళి ఒక కొంపలో ఉండి అక్కడ ఏదో ఉంటే దాన్ని చూసి భయపడతా లాస్ట్కి ఆహా ఇది కాదు, దయ్యానికి వేరే మోటివ్ ఉంది, అది ఇదని మనం క్లైమాక్స్ వరకు తెలుసుకొని ఒక రకంగా ముగించుకుంటాం. ఆ ముగింపు అనేది మనకు సాటిస్ఫాక్షన్గా ఉంటే అక్కడే ముగిస్తాం. మనకు అర్థం కాక ఇంకేం పెట్టాలా బాబు అనే డైలమాలో ఉంటే ఆ పార్ట్ 2 ఒకటి ఉంటుందిలే అక్కడ చూసుకోండి అని వదిలేస్తాం. ఓకే, ఇలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి. కానీ ఇక్కడ హర్రర్ కామెడీ అన్నారు, హర్రర్ కానీ కామెడీ కానీ ఎక్కడైనా కనిపించిందా మీకు మూవీలో? హారర్ కానీ కామెడీ కానీ కనిపించిందా అంటే, మనం చిన్నప్పటి నుంచి అన్ని రకాల కామెడీలు చూసి పగలబడి ఇరగబడి వీపులు వాచేలాగా నవ్వుకుంటానే ఉన్నాం.
అన్ని రకాల హారర్ సినిమాలు చూసాం. అంటే హారర్ కామెడీ జోనర్లు మనం శ్రీనగర్ కాలనీ మీద పోస్టర్లు వచ్చేవి అప్పట్లో చూసేవాళ్ళం. దయ్యం కూడా చూసి భయపడదాము నేను మరీ ఇంత అసహ్యంగా ఉన్నానా అని. అలాంటి సినిమాలు కూడా వచ్చి ఇబ్బంది పెట్టి వెళ్ళేసరికి అందరికి అలవాటు అయిపోయింది. మా అన్ని రకాల సినిమాలు చూసేసాం. రీసెంట్ గా వచ్చిన కొన్ని సినిమాలు కూడా హర్రర్ కామెడీతో వచ్చిన సినిమాలు వర్కౌట్ అని వర్కౌట్ అయ్యాయి. అవును, ఇక్కడ మెయిన్ అంటే ప్రేక్షకుల నుంచి చాలా మంది నుంచి వినపడుతుంది, ఎక్కడో హారర్ ఫీలింగ్ కానీ ఎక్కడ ఒక కామెడీ ఒక పంచ్ కానీ మేము ఎంజాయ్ చేసింది లేదు అనేది బాగా వినిపిస్తుంది. ఆ ఫీలింగ్ ఎందుకు వస్తుంది అంటే ఆ గతంలో వాళ్ళు చూసిన సినిమాల్లో ఉన్న పోలికలు ఇందులో కనిపిస్తే వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బావి లోపల నుంచి వచ్చేవి తుంబాడ్లాగా అనిపించడం, లేకపోతే ఇంకొకటి ఏంటి ఆ మెయిన్ విలన్ క్యారెక్టర్ ఏమో మన పశుపతిని గుర్తు చేయడం, ఆలీబాబా 40 దొంగల్ని గుర్తు చేయడం, డబ్బు దాచే విషయం కానీ ఇట్లా డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు అనిపిస్తుంది అంటే ఇది వాళ్ళు అక్కడ చూసాం కదా ఇక్కడ చూసాం కదా, సరే అక్కడ ఇక్కడ చూసావులే ఇక్కడ కూడా చూడు, ఏమైనా తప్పే ఉంది, చూడడంలో తప్పే ఉంది, అంతమించి ఏం లేదు. ఇది నిజంగా చెప్పాలంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చందమామ కథల్లో నుంచి తీసినటువంటి ఒక నీట్ స్టోరీ, అంతే, అంతమించి ఏం లేదు. ఫ్యామిలీతో పాటు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అదేంటి ఇదేంటి అని వెతుక్కుంటూ వెళ్తే నువ్వు వెతుకులాటలోనే ఉంటావు కానీ సినిమాని ఎంజాయ్ చేయలేవు. అంటే ఈవెన్ ఫ్యాన్స్ కూడా 3 hours కూర్చుంటే అంటే ఎక్కడ కూడా మాకు ఒక ఎంటర్టైన్మెంట్ కానీ, అంటే డైరెక్టర్ మారుతి ఒక పాన్ ఇండియా స్టార్ హీరో ఛాన్స్ ఇచ్చినప్పుడు సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారు అనేది బాగా వినిపిస్తుంది. 3 hours మొత్తం కూడా ఈవెన్ ఫ్యాన్స్ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. సో ఎందుకంటే ఇక్కడ ఒకటి హిప్నోటిజం, ఇంకొకటి ఏదో మెటాఫిజిక్స్, సైకాలజీ, ఇవన్నీ మిక్స్ చేస్తే కన్ఫ్యూజ్ అయ్యారా, లేదంటే ప్రేక్షకులకి అర్థం కాలేదా ఏంటి? ఏది చెప్పకపోతే ఏం చెప్పలేదు అంటారు, అన్నీ చెప్తేనేమో ఇన్నెందుకు చెప్పామంటారు. ఇదొక బాధ. విషయం ఏంటంటే ఆ ల్యాగ్ ఫీలింగ్ ఎందుకు వచ్చిందో చెప్పనా. ఈ హారర్ కామెడీ సినిమాలలో, డార్క్ కామెడీ సినిమాలలో నువ్వు ఎక్కడికైతే నీ టీంని తీసుకెళ్తావో వాళ్ళు అక్కడ భయపడితేనే ఆ ఫీలింగ్ ప్రేక్షకుడికి కలగాలి. వీళ్ళేంటో రిసార్ట్కి వచ్చినట్టు రిలాక్స్ అయ్యేసరికి ఆ ఫీలింగ్ వచ్చింది. అంటే ఇప్పుడు హీరోయిన్ల రిసార్ట్లో ఉన్నట్టు వాళ్ళు ఏదో రొమాంటిక్ గా మాట్లాడుకోవడం. అదే విషయం ఏంటంటే హీరోయిన్స్కి ఏమో ఇష్టం ఉన్నట్టు కనీసం ఒక బంజారా హిల్స్ బొటిక్లో ఉన్న డ్రెస్లన్నీ ఇచ్చేసావు. ఆ కమెడియన్లకేమో ఇంకా చింపి వీళ్ళకి అలాగే ఉంటారు, వాళ్ళకి బట్టలు లేవో అన్నట్టు వాళ్ళు అలా ఉండడం. ఇంతే, అంటే ఉంటాయిలే చిన్న లోపాలు లేకుండా సినిమా ఇలా ఉంటుంది. బట్ ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. చూడొద్దు అనే అంశాలు అయితే ఏం లేవు. క్లైమాక్స్ అయితే డిఫరెంట్గా ఉందా, హాస్పిటల్ ఎపిసోడ్ నీకు నిజంగా ఎమోషన్గా ఉందా, చాలు కదా. అవునండి, ప్రభాస్ లుక్స్ ఆబ్వియస్లీ లుక్స్ చాలా బాగున్నాయి. హాస్పిటల్ ఎస్పెషల్లీ ఆ సీన్లో ప్రభాస్ యాక్టింగ్ చాలా బాగుంది, చాలా ఎమోషనల్గా అనిపించింది. మరి ఇంకేంటి, కాకపోతే ప్రతి సీన్ అంటే ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏ సీన్కి వెళ్తుంది, ఈ సీన్కి ఆ సీన్కి ఏమైనా సంబంధం ఉందా, ఆ ఫీలింగ్ స్టార్టింగ్ వచ్చింది. యాక్చువల్గా సత్య తీసుకురావడం వరకు బాగానే ఉంది. తర్వాత ఇమీడియట్గా వెంటనే పాటలు రావడం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా తమను ఏదో చేస్తాడు అంటే చేసిన సినిమాలు కూడా మనకు ఉన్నాయి. ఏమీ లేని సినిమాలో కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో గట్టెక్కిచ్చిన సినిమాలు మనం చూసాం. ఇక్కడ ఎందుకు పాటలు అండ్ ఈ బీజిఎం కొంచెం అంటే అనుకున్న స్థాయిలో వాళ్ళకి ఎక్కల, అంతమించి ఇంకేమీ లేదు. బట్ చూడొచ్చు మా దీంట్లో అసలు మరీ ఇబ్బంది పెట్టే అంశాలేం లేవు. అంటే ఇప్పుడు ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసింది చూడొచ్చు అనేది కాదు. డార్లింగ్ ప్రభాస్ అంటే మాకు ఎందుకు ఎక్స్పెక్టేషన్ పెట్టకుండా ఆ ట్రైలర్ చూసిన తర్వాత 2 trailers వచ్చినాయి. ఆ ట్రైలర్ చూసిన తర్వాత వాళ్ళ ఎక్స్పెక్టేషన్ పెంచుకున్నారు. ఈవెన్ ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం ఒక ఓల్డ్ లుక్ ప్రభాస్ది, ఆ లుక్ అసలు సినిమాలో కనిపించలేదు. ఇంకొక ఫైట్ ఒకటి ఉంటుంది, అది రివర్స్ తట్టుకోండి ఫైట్ వస్తుంది లేదు, రివర్స్ లో ఫైట్ చేస్తారంటే ఆ ఫైట్ లేదు. కింగ్డమ్ సినిమా కూడా అంతే, స్టార్టింగ్ చూపించినవి ఏవి సినిమాలో లేవు. అడిగితేనేమో పార్ట్ 2లో చూసుకోమన్నారు. ఉంటుంది పార్ట్ 2 అనేది ఒకటి మీకు వదిలేశారు కాబట్టి మీకు కావాల్సిన ఎలిమెంట్స్ అన్న అందులో ఉండొచ్చు, తప్పేం లేదు. అండ్ జరీనా వాహబ్ ఈవిడ క్యారెక్టర్స్ పాపం, ఈవిడకన్నా ఇలాంటి క్యారెక్టర్స్ దేవరలో ఏమో దేవర కోసం ఎదురు చూసింది, ఇక్కడేమో హస్బెండ్ కోసం ఎదురు చూసింది. బట్ లాస్ట్ రాజకుమారి గెటప్లో అయితే అలరించింది కదా, అరే భలే ఉంది, ఇంత డిఫరెన్స్ చూడలేదు మనం అని ఒక ఫీల్ అయితే వచ్చింది. క్లైమాక్స్ అయితే చాలా డిఫరెంట్ క్లైమాక్స్ ఇది, ఇప్పుడు ఎవరు ఊహించరు ఇట్లా ఉంటుంది అని. సో ఈ సినిమా మరీ ఇబ్బంది పెట్టే సినిమా అయితే కాదు, అందరూ మాట్లాడుకున్నట్టు అసలు జీర్ణించుకోలేనంత విధంగా నరనరాలు తెగిపోయేలాంటి సినిమా అయితే కాదు. హ్యాపీగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వెళ్ళి
ఒక మంచి సినిమాని పండగ వాతావరణంలో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. పైగా దీనికి కలిసి వచ్చిన అంశం ఏంటంటే ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు కదా, ముగ్గురు హీరోయిన్స్ క్యారెక్టరైజేషన్ ఎలా అనిపించింది? అంటే కేవలం వాళ్ళని వాళ్ళ అందాలు చూపించడానికి ఉపయోగించారు అనేది కూడా గట్టిగా లేదు, ఒక అమ్మాయికి యాక్షన్ కూడా ఇచ్చారుగా, మాళవిక మోహన్ హ్యాపీగా ఒక ఫైట్ సీన్ కూడా ఉంది. ఇది కొంచెం ఏదో తక్కువ కనబడింది ఫస్ట్ హాఫ్ లో కొంచెం, సెకండ్ హాఫ్ లో మళ్ళీ నాచే ఆ సాంగ్ లో వచ్చేది. అంతమించి ఏం లేదు, బట్ ఇట్స్ ఓకే. అంత మరీ అదేంటి భూతద్దాలు పెట్టి వెతకొద్దమ్మా సినిమాని. కలజోళ్ళు పెట్టుకొని 3Dలోనో చూడండి, 4DXలో కూడా రిలీజ్ అయింది. సినిమాలా చూడండి, మరి భూతద్దం పెట్టుకొని ఇదేంటి అదేంటి అని చూస్తే ప్రతి సినిమాలో లోపాలు కనిపిస్తాయి. అంటే యాక్చువల్గా ఇప్పుడు 1000 రూపాయలు ప్రీమియర్కి ప్లస్ GST, అండ్ ఇంకా ఇప్పుడు సింగిల్ స్క్రీన్లో ఏపీలో చూసుకుంటే 150 అండ్ ఇంకా 200 10 డేస్ వరకు. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ 100 ఎంత ఇచ్చారు ఇక్కడ కూడా. అయితే అంత ప్రైస్ పెట్టి మన మూవీకి వెళ్ళామంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా. అవును, న్యూట్రల్ ఆడియన్స్కి, ఫ్యాన్స్కి ఎలాగో రిలీజ్ రోజు చూస్తారు, అవును, హీరోని చూస్తే చాలు అనుకుంటారు. కానీ న్యూట్రల్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్, ఎస్పెషల్లీ పండుగ టైం కాబట్టి ఫ్యామిలీతో వెళ్ళి సినిమాని ఎంజాయ్ చేయాలనుకుంటారు. అవును. మరి ఇప్పుడు ఆ ఫ్యామిలీస్ సినిమా కొంచెం అటు ఇటు టాక్ వచ్చినా కానీ అంత పెట్టి వెళ్ళి చూస్తారా? చూసినా మేబీ వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ అనేది వస్తుందా ఈ కంటెంట్? మనస్ఫూర్తిగా వస్తుంది. ఎందుకంటే అమ్యూజ్మెంట్ పార్కులు కూడా అంతే. నువ్వు పెరేడ్ గ్రౌండ్స్కి వెళ్తే 100 రూపాయల టికెట్ ఉంటుంది, సనత్ నగర్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి వెళ్తే నీకు 200 ఉంటుంది, వండర్లా వెళ్తే 2000 ఉంటుంది. ఇది కూడా అంతే. నీకు అంత విజువల్ వండర్ కావాలి, విజువల్ వండర్ ఉంటేనే నేను వస్తాను నువ్వు అంటున్నావు. నీకు విజువల్ వండర్ చూపించాలంటే వాళ్ళకు కూడా అంతే బడ్జెట్ అవుతుంది. నీకు అంత చూపించాలి అంటే ఆ మాత్రం టికెట్ రేట్లు 150-200గా పెంచిన తప్పే ఉంది. ఓకే, దే కెన్ హ్యాపీలీ 100% చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు హ్యాపీగా ఒక సినిమాని అయితే చూసిన ఫీలింగ్ అయితే కలిగిందే, కానీ మరీ ఇబ్బంది పెట్టేలాగా అసలు ఎందుకు వచ్చాం రా బాబు అని తల బీక్కునేలాగైతే ఏం లేదు. హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. ఫస్ట్ నుంచి ప్రభాస్ క్యారెక్టర్ ఒక స్టార్ హీరోని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసినట్టు అనిపించిందా, లేదంటే ఒక మిడ్ రేంజ్ హీరో ఎట్లా ఉంటాడో అట్లానే డిజైన్ చేసినట్టు అనిపించిందా? బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టు చేశారు ప్రభాస్. ఇప్పుడు క్యారెక్టర్ రాసుకున్న నాట్ లైక్ దట్, అట్లా ఏం చూడాల్సిన అవసరం. మీరు బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై కానీ, డార్లింగ్, ఎన్ని సినిమాలు ప్రభాస్ క్యారెక్టర్ అట్లుంటేనే ప్రభాస్కి ఇష్టపడే ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది. సో వాళ్ళందరినీ మైండ్లో పెట్టుకొని ఈవెన్ కల్కిలో కూడా ఆ టచ్ ఇచ్చారుగా ప్రభాస్ బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టు. సో ఆయన బాడీ లాంగ్వేజ్ని ఇష్టపడే జనాలు ఉంటారు కాబట్టి అందుకు ఆ క్యారెక్టర్ అలా రాసుకొచ్చారు, అంతమించి ఇంకేమీ లేదు. ఓకే, సో పాన్ ఇండియాగా ఇప్పుడు బయట స్టేట్స్లో కూడా రిలీజ్ అయింది కాబట్టి అక్కడ ఎలా ఉంటుంది పరిస్థితి? వర్కౌట్ అవుతుందా? 100% వర్కౌట్ అవుతుంది కాబట్టి, ఎందుకంటే హిందీ ఆడియన్స్ ఇంకా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకు చెప్పనా, స్త్రీ, బుల్బులయ్య ఈ తరహా ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు నార్త్లో, అందుకే ఆ సినిమాలన్నీ సక్సెస్ అయ్యాయి. ఓకే, సో హిందీలో ఎగబడి చూస్తున్నారు. మనమే భూతద్దాలు వచ్చాయి చేతుల్లోకి, కానీ అవి ఏమీ లేకుండా చాలా సింపుల్గా ఒక సినిమాకి వచ్చాము అని చూస్తే అరే భలే పర్వాలేదు బాగుంది అనే ఫీలింగ్ అయితే 100% ఉంది. ఓకే, 100% ఉంది. ఫైనల్లీ మూవీలో ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి? అదే చెప్తున్నా, ప్లస్లు మైనస్లు అంటే మైనస్ విషయానికి వస్తే మనం ఇప్పుడు సినిమా అంటేనే ఒక ఫ్యాబ్రికేటెడ్ ప్రపంచం, వాళ్ళందరూ నటినటులే, వాళ్ళ ఆ నటన మనల్ని ఆకట్టుకునే విధంగా ఉండాలి. అండ్ మనకి అందులో ఇదేంటి ఇట్లా ఉంది అనిపించవద్దు. ఇందాక చెప్పినట్టుగా ఏదో రిసార్ట్కి వచ్చి రిలాక్స్ అయిన ఫీలింగ్ ఉందన్నాను చూసావా, అసలు ఆ మహల్కి వస్తే నువ్వు అడుగున భయపడాలి, అడుగు తీసి అడుగేస్తే భయపడాలి. నీకు చెమటలు గారుతుంటేనే వీళ్ళకి అమ్మో ఏదో అయింది అనే ఫీల్ రావాలి. ఆ హీరోయిన్స్ని అందులో నుంచి నువ్వు కనుక డిలీట్ చేసేస్తే, ఆ పర్ఫార్మెన్స్ డిలీట్ చేస్తే మిగతాదంతా ఓకే. ఓకే, అంటే అంత యాక్చువల్గా 3 హీరోయిన్లు ఉన్నారు అంటే ఏదో ఉంటుందేమో అనుకున్నారు, కానీ అక్కడ ఏమీ లేదు యాక్చువల్గా చెప్పాలి అంటే. వాళ్ళ అవసరం కూడా లేదు. సో సింగిల్గా ప్రభాస్ ఉన్నా కూడా ఈ సినిమా మేబీ ఇంకా బాగుండేదేమో, ఎందుకంటే బామ్మ మనవడు ఎమోషన్స్తోనే నీట్గా నెట్టుకొచ్చారు. వీళ్ళు జస్ట్ ఏదో ఆ రొమాన్స్ సీన్లో ఉండడానికి, ప్రభాస్ రొమాన్స్ కూడా ఇంకా బాగా చేయగలడు అని నిరూపించడానికే పెట్టినట్టుందే తప్ప అంతమించి ఇంకేం లేదు. అండ్ ఈ కమెడియన్స్ కూడా ఇప్పుడు ప్రభాస్ సీన్ అయినా, ఇతనైనా, వీటీవీ గణేష్ అయినా ఏదో అంటే ఆల్రెడీ అన్ని సినిమాల్లో చేసినట్టే ఇక్కడ చేశారే, కానీ కొంచెం ఏదైనా ఉంటే బాగుండు అనిపించేది. ప్రభాస్ విషయంలో పెద్ద ఆవిడ విషయంలో అయితే ఎలాంటి ఇది లేదు. ఓకే, రైట్. బట్ సంక్రాంతికి రేస్లో ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. సో నెక్స్ట్ మనశంకర్ వరప్రసాద్, భర్త మహాశైలికి విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుము మురారి. సో మరి ఈ మూవీస్కి పోటీగా రాజసాబు ఎంతవరకు నిలుస్తుంది? నెక్స్ట్ వచ్చే సినిమాల పరిస్థితి ఎలా ఉంటుంది? వాటికి రాజసాబ్కి సంబంధమే లేదు, ఎందుకంటే అవన్నీ కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ కామెడీ సినిమాలు. ఇది ఒకటే కొంచెం హర్రర్ కామెడీ జోనర్లో వచ్చింది.
సంక్రాంతి రేస్ అనేది పక్కన పెడితే ఈ సంవత్సరం మొత్తం చాలా హ్యాపీగా ఈ సినిమా గురించి మాట్లాడుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఓకే. సంబంధమే లేదు వాళ్ళకి. అవన్నీ కామెడీ జోనర్స్లో వచ్చినటువంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు. ఇది కూడా ఫ్యామిలీ ఎంటర్టైనరే, కాకపోతే ఏంటంటే కొంచెం హారర్ కామెడీ జోనర్లో ట్రై చేశారు అంతే. ఓకే. నెక్స్ట్ మారుతి ఫ్యూచర్ ఏంటి, ఎట్లా ఉంటుంది నెక్స్ట్ సినిమా బంగారంలా ప్రాజెక్టులు ఉంటుంది, ఉంటాయి? బంగారంలా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు చిన్న చిన్న హీరోలతో నెట్టుకొచ్చాడు, ఒక పాన్ ఇండియా హీరోని డైరెక్ట్ చేశాడు అంటే నెక్స్ట్ ఇంకో పాన్ ఇండియా హీరోతో అలా వెళ్ళిపోతూ ఉంటాడు. ఓకే. అతనికి ఏం ప్రాబ్లం. రాజాసాబ్ 2 ఉంటుందా డెఫినెట్గా? 100% వాళ్ళకి ఓకే అనుకుంటా. ఎందుకంటే ఇది రావడానికే 3-4 ఏళ్ళు పట్టింది. ప్రభాస్ డేట్లు ఖాళీగా ఉండి నెక్స్ట్ ఇప్పుడు ఫౌజీ, స్పిరిట్ ఇవన్నీ రిలీజ్ అయిన తర్వాత అతను కొంచెం ఫ్రీ అయితే నీకు రాజసాబ్ 2 కావాలంటే 2030 తర్వాతే ఆలోచించవచ్చు. ఇప్పట్లో అయితే డేట్ లేవు కదా, 2 or 3 తీయడానికి. ఓకే, రైట్. సో ఫైనల్లీ అవుట్ ఆఫ్ 5 మీ రేటింగ్ ఎంత ఇస్తారు రాజాసాబ్కి? ఈ రాజాసాబ్కి ఇట్లాంటి సినిమాలకి రేటింగ్ ఇవ్వలేము, ఎందుకంటే వీళ్ళు ఒక మెసేజ్ ఓరియంటెడే వచ్చారు. అది ఇప్పుడు ఒక చందమామ కథ లాంటి సినిమా ఇది. నీకు అనగనగా ఒక ధీరుడు గుర్తుందా? మంచులక్ష్మి సినిమా, సిద్ధార్థ. అవునా? ఆ సినిమా థియేటర్లో సరిగ్గా ఆడలేదు, కానీ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫిలిం. ఒక మంచి నీతి ఉన్నటువంటి సినిమా, అందరికీ చూపించండి, తప్పేం లేదు. గీటింగ్లు అనేది అంత అవసరం. ఓకే. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.